నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పుత్తూరు మున్సిపల్లో జరిగిన సర్వసభ్య సమావేశం పాల్గొన్న నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తిరుమలలో మఠాల పేరుతో భక్తులను దోపిడీ చేస్తున్నారు ఇప్పుడైనా ప్రభుత్వం వీటిపై చర్యలు తీసుకోకుంటే అసాంఘిక కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది పేర్కొన్న తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు 6 నెలలు పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేయాలి డిమాండ్ చేసిన ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య ఏఐటీసీ సీనియర్ నాయకులు వేలన్ ఇక వార్తల్లోని వివరాలు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో ఎమ్మెల్యే కళా వెంకట్రావు ఎమ్మెల్యే ధర్మరాజు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ఎమ్మెల్యే డాక్టర్ బివి నాగేశ్వర రెడ్డి వేరువేరుగా దర్శించుకున్నారు వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు కుప్పం మండలంలో ప్రకృతి వ్యవసాయం చేసే సుమారు 154 మంది రైతులకు వ్యవసాయ పరికరాలను కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ టీడీపీ నేత సురేష్ బాబు ప్రేమ్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారని కొనియాడారు రైతులను ఆదుకునేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు అనంతరం ప్రకృతి వ్యవసాయం గురించి వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు మరియు టీడీపీ నేతలు పాల్గొన్నారు మన రాష్ట్రంలో కూడా మన జిల్లాలో కూడా చాలా తెలుసుకుంది అంటే మనం కూడా చాలా నేర్చుకోవాలి ముందుకు వెళ్ళాలి సో ఈ సందర్భంగా మీ ఉద్దేశం మీద మీకు ఈరోజు ఒక 10,000 రూపాయలతోటి ఒక 2 డ్రమ్స్ 200 లీటర్ 100 లీటర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా తన పర్యటనలో నా సొంత నియోజకవర్గం కుప్పం నుంచే ప్రారంభించాలని చెప్పనేసి నిన్న మొన్న 2 రోజులు రావడం జరిగింది వచ్చే ముందే ఏదైతే హామీలు ఇచ్చారో ఎలక్షన్ మేనిఫెస్టో కావచ్చు ఇతర అంశాలు కావచ్చు వాటికి సంబంధించి ఇమ్మీడియట్ గా అయ్యే పనులన్నింటికి జీవోలు ఇవ్వడం మిగతా వాటికి ఎస్టిమేషన్స్ అంచనాలు ఏ పనులకు ఎంత ఖర్చు అవుతుందో అంచనాలు వేయమని చెప్పనేసి అక్కడి నుంచే అధికారులందరినీ ఆదేశించడం తిరుమలలో మఠాల పేరుతో భక్తులను దోపిడీ చేస్తున్నారని ఇప్పుడైనా ప్రభుత్వం వీటిపై చర్యలు తీసుకోకుంటే అసాంఘిక కార్యక్రమాలు జరిగే అవకాశం ఉందని తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పేర్కొన్నారు ఈ సందర్భంగా జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మాట్లాడుతూ ఇప్పుడైనా ప్రభుత్వం వీటిపై చర్యలు తీసుకోకుంటే అసాంఘిక కార్యక్రమాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు దీనిని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు టీటీడీ ఈవోని కలుస్తామని పోలీసులకు కంప్లైంట్ ఇవ్వనున్నామని చెప్పారు అభినయ్ రెడ్డి రాజీనామాను ఎందుకు పబ్లిసిటీ చేయలేదని పేర్కొన్నారు వాస్తవాన్ని బయటపెట్టినందుకే మళ్ళీ ఇప్పుడు అభినయ్ వివరణ ఇచ్చారని తిరుమలలో అన్ని చోట్ల అవినీతి జరిగిందని పేర్కొన్నారు ఎవరైతే అన్యాయంగా అక్రమంగా దోచుకున్నారో వారందరినీ బయట పెడతామని పేర్కొన్నారు తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు పెడతామని రవీంద్రబాబు అనే వ్యక్తి కనుసరణలో తిరుమలలో పలు మఠాలు నడుస్తున్నాయని పేర్కొన్నారు. నమస్కారాలు. మొన్నటి రోజు
2 రోజుల క్రితం తిరుమలలో నేను దర్శనానికి పోయినప్పుడు అక్కడ ఒక స్వామి కనిపించి నాకు, మీరు జనసేన పార్టీ నాయకులు కదా, మీ దృష్టికి ఒక విషయాన్ని తీసుకొస్తాను, దీనిపైన మీరు మాట్లాడితే బాగుండని చెప్పి ఒక స్వామి అడగడంతో అడిగా. తిరుమలలో శారదాపేట స్వరూపానంద స్వామి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఒకనొక జగన్కి సొంత చిన్నాన్న లాంటి వ్యక్తి కూడా అతను. ఆయన ఏమి చెప్తే జగన్ చేస్తాడు. ఆయన ఆస్తులన్నీ కూడా జగన్ దగ్గర ఉన్నాయని అనుమానాలు ఉన్నాయి. ఆయన ధర్మారెడ్డితో కలిసి స్థానిక ఎమ్మెల్యేతో కలిసి తిరుమలలో అక్రమంగా 6 అంతస్తుల భవనం కట్టినారు. వెళ్ళి ఒకసారి చూడండి. దానికి ఎటువంటి సేఫ్టీ అథారిటీస్ లేవు. అది ఒకవేళ కూలిపోతే ప్రాణాపాయ నష్టం ఉంటుంది, చాలామంది చనిపోవచ్చు, ఏం సేఫ్టీలో చెప్తే వెళ్ళి చూసి వస్తాను స్వామి అని చెప్పి వెళ్తూ నాతోటి మీడియా మిత్రులు కొంతమంది తిరుమలలో ఉంటే చెప్పి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అది పెద్ద స్కామ్. అసలు తిరుమలలో పీఠాధిపతులు మఠాలు ఇచ్చినారా, 5 స్టార్ హోటల్ ఇచ్చినా అర్థం కావట్లా. లోపల 5 స్టార్ తలపించే విధంగా సెంట్రల్ ఏసీ రూములు, అంత స్టార్ హోటల్ ఉన్నాయి. ఒక్కొక్క రూము ఒక్కొక్క రోజుకి శనివారం, ఆదివారం, శుక్రవారం ఈ 3 రోజుల్లో ఒక్కొక్క పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. గురువారం నగరంలోని గ్రీంపేట నగర పాలకోన్నత పాఠశాలలో డయేరియాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత, చేతుల పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని అన్నారు. తద్వారా సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని అన్నారు. కలుషితమైన ఆహారం, నీరు తీసుకోవడం వల్ల డయేరియా వస్తుందని చెప్పారు. వీటి నిర్మూలనకు శుభ్రత అనేది ముఖ్యమని అన్నారు. నగరపాలక కమిషనర్ డాక్టర్ జె అరుణ విద్యార్థులకు చేతుల పరిశుభ్రతపై వివరించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, ఎంఈఓ సెల్వరాజ్, ప్రధాన ఉపాధ్యాయులు రమేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఓకేనా, ఓకే. అందరికీ నమస్కారం. చిత్తూరు నియోజకవర్గంలో ఏదైతే డయేరియా అనే ఒక డిసీజ్ అనేది వస్తుందని ఆల్రెడీ మన మున్సిపల్ కమిషనర్ గారు హెచ్చరించడం జరిగింది. ఇమ్మీడియట్ గా నేను తగు యాక్షన్ తీసుకొని చెప్పగానే మున్సిపల్ కమిషనర్ గారు ఇమ్మీడియట్ గా పిల్లల్లో అవగాహన కల్పిస్తే పేరెంట్స్ కూడా అనుకూలంగా ఉంటుందని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ ఈ స్కూల్ విజిట్ కూడా చేశాము. సో పిల్లలు ఎటువంటి ఆహారం తీసుకుంటున్నారు, అలాగే ఇక్కడ పరిశుభ్రంగా ఉందా లేదా, అలాగే ఎడ్యుకేషన్ ఏం స్టాండర్డ్స్ ఉంది, వీటన్నిటిపైన ఇవాళ ఇక్కడ ఒక విజిట్ చేద్దామని ప్లాన్ చేయడం జరిగింది సడన్ గా. ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు 6 నెలల పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేయాలని, 6 నెలల జీతాలు ఇవ్వకపోతే ఆ కుటుంబాలు ఎలా పోషించాలి, ఇప్పటికైనా సంబంధిత కాంట్రాక్టర్ స్పందించి జీతాలు వేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, ఏఐటీయూసీ సీనియర్ నాయకులు వేలన్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసేటువంటి పారిశుద్ధ్య కార్మికులకు జిల్లా వ్యాప్తంగా సుమారు 6 నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయని, అనేక సందర్భాలలో వివిధ రూపాలలో పోరాటాలు చేసిన అధికారుల దృష్టికి, జిల్లా అధికారులకు, స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సమస్య పరిష్కారం కాలేదని, సంబంధించిన కాంట్రాక్టర్ విజయవాడలో కూర్చొని జీతాలు అడిగితే ఈ రోజు రేపు అని చెప్పి వాయిదా వేస్తూ ఇప్పుడు పూర్తిగా ఫోన్ తీయడం మానేశారని తెలిపారు. ప్రభుత్వాలు మారుతున్న కార్మికుల సమస్యలు మాత్రం వాళ్ళకిచ్చే కనీస వేతనం కూడా ఇవ్వకుండా కార్మికులను ఇబ్బంది పెట్టడం న్యాయమా అని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. ఇప్పటికైనా కొత్తగా వచ్చిన ప్రభుత్వం కార్మికుల సమస్యలను, వారి కుటుంబ బాధలను దృష్టిలో పెట్టుకుని జీతాలు విడుదల చేయాలని, స్థానిక ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకుని కార్మికులను ఆదుకోవాలని ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. రేపు సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ని కలవడానికి కార్మిక వర్గం కదలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, ఏఐటీయూసీ సీనియర్ నాయకులు వేలన్, హాస్పిటల్ వర్కర్స్ యూనియన్ నాయకులు సుమతి, ఉషా, నవోమి, మల్లిగమ్మ, చంద్రమ్మ, సెల్వి, కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే కార్మికులకు
6 నెలలుగా జీతాలు రావడం లేదు. అనేక సార్లు జిల్లా అధికారులని, స్థానికంగా ఉన్న హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్య అధికారుల దృష్టికి తీసుకొచ్చిన కనీసం వాళ్ళు జీతాల పైన ఎవరు స్పందించి మాట్లాడకపోవడం దురదృష్టకరం. ఈరోజు ఈ సంబంధించినటువంటి కాంట్రాక్టరు కనీసం కార్మికులు ఫోన్ చేసినా, నాయకులు ఫోన్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయకుండా జీతాలు ఇప్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. ఈ సంబంధించిన కాంట్రాక్టర్ మాత్రం విజయవాడలో కూర్చొని ఇక్కడ పనులు చేయించే పద్ధతిని మానుకోవాలి. ప్రతి నెల జీతాలు వేస్తామని ప్రభుత్వంలో మీకు ఇచ్చినటువంటి ఒక అగ్రిమెంట్లోనే ఉన్నప్పటికీ కూడా 6 నెలలు జీతాలు ఇవ్వకపోతే వీళ్ళ కుటుంబాలు ఏ విధంగా పోషించాలి అని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. పుత్తూరు మున్సిపల్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పాల్గొన్నారు. ఇక్కడ సర్వసభ్య సభ జరపడం పుత్తూరు మున్సిపాలిటీ నిజం చెప్పాలంటే నాకు చిన్నప్పటి నుంచి అనుబంధం ఉంది మన గణాన్ గారి ద్వారా. గత ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా వార్డు వీధి తిరిగి ఉన్నా. చాలా సమస్యలు నా దృష్టి తీసుకొచ్చారు. చాలా సమస్యలు ఖచ్చితంగా ఆ సమస్యలు ఉండబట్టే ఇవాళ పుత్తూరులో ఎప్పుడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టారు. అంటే గత ప్రభుత్వం వైఫల్యాలు విసిగిపోయి ఎప్పుడు వేశారు. ఇంతకుముందు ఎప్పుడూలే మనం చూసాం. నాకు చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఇంత వన్ సైడ్ గా ఒక వైపు వాలిపోయింది పుత్తూరు అని చెప్పింది ఇప్పుడు దాకా నేను చూడలే. అంటే నా మీద అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ పెట్టారు ప్రజలు కూడా. నువ్వు ఉంటే బాగు చేస్తావు, నువ్వు ఉంటే బాగా చూసుకుంటావు, నువ్వు పుత్తూరు మున్సిపాలిటీని కాపాడుతావు అని చెప్పి ఒక పెద్ద బాధ్యతను అప్పచెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పుత్తూరు మున్సిపల్లో జరిగిన సర్వసభ్య సమావేశం పాల్గొన్న నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్. తిరుమలలో మఠాల పేరుతో భక్తులను దోపిడీ చేస్తున్నారు. ఇప్పుడైనా ప్రభుత్వం వీటిపై చర్యలు తీసుకోకుంటే అసాంఘిక కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది పేర్కొన్న తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు 6 నెలలు పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేయాలి డిమాండ్ చేసిన ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, ఏఐటీసీ సీనియర్ నాయకులు వేలన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.